తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారు, వేదిక పైన పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు, అదే మరిగా మిగిలిన ఆహ్వానితులందరికీ నమస్కారాలు. ఇంత మునిపే పెద్దలందరూ మాట్లాడారు. వారందరి అనుభూతి ఒకటైతే, నాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డితో ఒక సన్నిహిత సంబంధాలు కానీ, ఇంకొక పక్కన అపోజిషన్లో ఎప్పటికప్పుడు మేమిద్దరం కూడా ప్రజా సమస్యలపైన పోరాడాం. మొన్న కూడా 30 రోజులు ఏదైతే అసెంబ్లీ జరిగిందో, అసెంబ్లీలో అనేక సమస్యలపైన పోరాడడం, 1వ తారీఖున అప్రోప్రియేషన్ బిల్లు కూడా పెట్టుకోవడం, 2వ తారీఖున జరిగిందంటే ఇప్పుడు కూడా మనందరం కూడా నమ్మలేకుండా ఉన్నాం. మేమిద్దరం మీరు చూస్తే ఒకే ఏజ్లో ఉన్నాం. అంతేకాకుండా ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చాం. ఫస్ట్ టైం 78లో ఆయన ఎమ్మెల్యే కావడం, నేను ఎమ్మెల్యే కావడం, అదే మరి తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే మేమిద్దరం మంత్రులుగా పనిచేయడం, ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ప్రతిరోజు కూడా కలుస్తూ అనేక సమస్యలపైన కానీ కలిసి ఆ రోజు పనిచేశాం. ఒక మంచి మిత్రులుగా కూడా ముందుకు పోయాం. తర్వాత మీరు చూస్తే నేను తెలుగుదేశంలో ఉండడం, వారు కాంగ్రెస్లో ఉండడం, అనేక విషయాలు నేను అధికారంలో ముందుగా మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ప్రతిపక్ష నేత కావడం, అదే మరి ప్రతిపక్షం నుండి వారు పోరాడడం, 2004 వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడం, నేను ప్రతిపక్షంలో ఉండడం, మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా మీరు చూస్తే ప్రజా సమస్యలపైన ముఖ్యమంత్రి లేస్తే నేను కూడా లేచి ఆ సమస్య పైన మళ్ళీ గట్టిగా చెప్పడం, తర్వాత వారు కూడా ఆన్సర్ చేయడం, ఎక్కువ ఉండే కొంతమంది ఫ్లోర్ లీడర్స్ కూడా మమ్మల్ని ఇద్దరిని ఎప్పటికప్పుడు ఎక్కువ టైం తీసుకుంటారని విమర్శించడం ఇవన్నీ జరిగాయి. అయితే జరిగిన తర్వాత మీరు చూస్తే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో నమ్మలేకపోయాం. నేను ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరుగుతానే నాకు సందేహం వచ్చి ప్రెస్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా వేర్ అబౌట్స్ తెలియడం లేదని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా సీఎం ఆఫీస్కి ఫోన్ చేయడం, సీఎం ఆఫీస్కి ఫోన్ చేస్తే అప్పటికి కూడా వారికి కూడా సమాచారం లేకపోతే తర్వాత రోసయ్య గారితో మాట్లాడడం, కేంద్రంతో కూడా మాట్లాడడం, అంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు మేము రాజకీయంగా పోరాడాం తప్ప, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ పోరాటం లేదు. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం కూడా. ఈరోజు అందరం కూడా మనం 30 రోజులు మీరు చూస్తే హోరాహోరీగా ముఖ్యమంత్రి గారు సమాధానాలు చెప్పడం కానీ, మేము దానిపైన మళ్ళీ పోరాడడం కానీ అన్నీ చేసినా కూడా ఈ సంఘటన జరుగుతానే అందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఒక మంచి మిత్రులను కోల్పోయామనే బాధతో నేను కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలను ఆతృతతో అన్ని ప్రయత్నాలు చేశాం. తిరిగి వస్తాడని చెప్పి ఆశించాం. ఆ రోజు రాత్రి వరకు మీరు చూస్తే సాయంత్రం 3 గంటల వరకు అయితే ఈ మీడియాలో చూసిన తర్వాత ఆయన చాలా సేఫ్గా ఉన్నాడనే అభిప్రాయం వచ్చింది, తిరిగి వస్తున్నాడని చెప్పి అభిప్రాయం వచ్చింది. తర్వాత ఎప్పుడైతే నేను సీఎం గారి ఆఫీసులో మాట్లాడానో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత ఆతృత కలిగింది. తర్వాత రోసయ్య గారితో మాట్లాడినప్పుడు కానీ, సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు కొంత ఆందోళన కలిగే పరిస్థితి వచ్చింది. తెల్లవారితో నిద్రలేస్తే రాజశేఖర రెడ్డి గారు లేరని చెప్పి మెసేజ్ రావడం చాలా బాధాకరం. ఇదంతా కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఒక విధిని ఎవరో కాదనలేని పరిస్థితి వస్తుంది. అదే ఈ సంఘటనలో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఒకసారి అనిపిస్తుంది మొన్నే అసెంబ్లీ అయింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లేని అసెంబ్లీని ఏ విధంగా ఊహించుకోవాలో కూడా అందని పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు కూడా చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా విధి చేతిలో మనందరం కూడా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అలాంటి నాయకుడిని కోల్పోయిన దానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తిగతంగా పార్టీ పరంగా తెలియజేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.